నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజితం దేశంలో 7 ఉప ఎన్నికలకు మరి నగరం మోగిన సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మునుగోడు మరి హైదరాబాద్ కూటవేట దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మునుగోడులో మరి డెవలప్మెంట్ ఎలా ఉంది ఏం కథ అనే విషయాలు మరి ఇప్పుడు జోరుగా ఊపందుకుంటున్నాయి. మరి ఉప ఎన్నిక వస్తున్న సందర్భంలో ప్రధానంగా మరి చాలామంది 130 మంది వరకు పోటీ చేస్తున్నప్పటికీ కూడా మరి స్క్రూటినీలో 89 మంది తేలారు. ప్రధానంగా 4 పార్టీల మధ్యలో మరి రాజకీయ వైర్యం కావచ్చు, రాజకీయ దూదిమి మోగుతున్న సందర్భంలో మనము చౌటుప్పల మండలంలో ఉన్నటువంటి తుప్రాన్పేటలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మరి ఎక్స్ సర్పంచ్ కిష్టే గారు ఉన్నారు. వారిని మరికొన్ని తెలుసుకున్నాం. కిష్టే గారు, సో 1007 ఓట్లు ఉన్నటువంటి మీ గ్రామంలో సో గతంలో ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ 2014లో మాత్రం టీఆర్ఎస్ ఖాతా తెరిచింది ఇక్కడ. సో మళ్ళీ 2019లో మళ్ళీ వెనకకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఎలక్షన్స్ ఒకే 5 సంవత్సరాల్లో మళ్ళీ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎలా ఉంది మీ ఊరు? ఈరోజు మునుగోడు బైపోల్స్ సంగ్రామంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఫలితాల దృష్ట్యా మేము మునుగోడు నుంచి కారు గుర్తు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించడానికి మా గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ ఆసరా పెన్షన్ అయితేనేమి, వితంతు పెన్షన్ అయితేనేమి, విడో పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, రైతు బంధు, రైతు బీమా మరియు ఇవన్నీ పథకాలు, గ్రామంలో మంచినీటి సౌకర్యం, భగీరథ మంచినీళ్ళు, మాకు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి మంచిగా సత్ఫలితాలు అవుతున్నందున ఈరోజు జనం మొత్తం టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. సో గతంలో వాటర్ తాగి ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండడం వల్ల టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంచినీళ్ళు వస్తున్నాయని చెప్తారు మీరు, నిజమేనా? నిజమే. ఈరోజు మునుగోడు ప్రాంతం పోలియో వంకర కాళ్ళు పోయి నీళ్లు తాగి అలాంటి పరిస్థితుల్లో మునుగోడుకు వచ్చి కేసీఆర్ గారు అందరి జీవన స్థితిగతులను తెలుసుకొని ఇవాళ ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా తీర్చిదిద్ది ఇవాళ మా కృష్ణా మంచినీటి నీళ్లు గ్రామాలలో సరఫరా చేయిస్తూ 3 సంవత్సరాలనే పూర్తి మునుగోడు మండలం, నల్గొండ జిల్లాను, ఉమ్మడి నల్గొండ జిల్లాను నీరు అందించిన ఘనత ఒక కేసీఆర్ గారికే దక్కింది. సో లింగస్వామి గారు, సో మీరు వార్డు మెంబర్ కూడా పనిచేస్తున్నారు కదా, సో ఎలా ఉంది మరి మీ సర్పంచ్ కూడా మీ వాళ్ళే ఉన్నారు? తూప్రాన్పేటలో టీఆర్ఎస్ బై ఎలక్షన్లో భాగంగా ప్రజలు మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి నేరుగా వాళ్ళ అకౌంట్ ఇవ్వడం ద్వారా ప్రజలు ఆకర్షితులయ్యి టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతున్నారు. ఇదే మన బీజేపీ పార్టీ బీజేపీ పార్టీని తరిమికొట్టాలనే ఉద్దేశంతో చాలా వరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు. ఈ రాజగోపాల్ అనే వ్యక్తి, రూపాల గోపాల్ పేరు పొందిన వ్యక్తి, ఆయన సొంత స్వలాభాల కోసం అమ్ముడు పోయి ఈరోజు ఉప ఎన్నిక తీసుకోవడం కారణమైనడు. ఇలాంటి వ్యక్తులని కంపల్సరీ మేము మా అమూల్యమైన ఓటు వేసి టీఆర్ఎస్పై ఓటు కారు గుర్తుపై వేసి అతను ఓడడం ఖాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో రకరకాల సంక్షేమాల పథకాలకు ప్రవేశపెట్టి యాదవులకు గొర్రెల యూనిట్ అయితే ఉంది, అదేవిధంగా దళిత రైతు బంధు అయితే ఉంది, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు సంక్షేమ పథకాల ద్వారా చాలా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు నేరుగా ఈరోజు సొంతంగా ఎవరికి ఎలాంటి ఫైరవి లేకుండా కేసీఆర్ గారు నేరుగా వాళ్ళ అకౌంట్ చేయడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలు తూప్రాన్పేట నుంచి భారీ మెజార్టీని ఇచ్చి మరి మా మునుగోడు శాసనసభ్యుడు, మాజీ సభ్యులు కూసుకుల ప్రభాకర్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఆకాంక్షిస్తున్నాం సార్. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రిజైన్ చేయడం వల్లనే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల అదృష్టం మరి రిజైన్ చేయడం వల్లనే అంటారు. మరి దీని ఎలా చూడాలి? రిజైన్ చేయడం కారణం అతని యొక్క అహంకారపూరితమైన రిజైన్ చేయడం జరిగింది. బై ఎలక్షన్ అనేది ఒక మనిషి చనిపోతున్నా లేకపోతే అతను అనివార్య కాలంలో ఉంటే కానీ అది అతని యొక్క అహంకారం వల్ల రాజీనామా చేసి ఆయన బలిపి చూపించుకోవడం కోసమే ఆయన చేసినట్టు యొక్క రాజీనామా వల్ల ఒరిగింది ఏమి లేదు, అభివృద్ధి చేసింది ఏమి లేదు. గతంలో కూడా ఆయన ఎంపీగా చేసి ఎమ్మెల్సీగా చేసి కూడా మధ్యలో రాజీనామా చేయడం అనేది అలవాటుగా అతనికి ఉన్న యొక్క అలవాటు. అది అతని డబ్బులు చూపించుకోవడం కోసమే, నా బలము, నా దమ్ము, నా ధైర్యం చూపించుకోవడం కోసమే తప్ప ఎలాంటి చేసిన అభివృద్ధి లేదు. ఎంపీగా చేసినది మా గ్రామంలో గత 5 ఏళ్ళ నుంచి ఎంపీగా చేసినాడు, ఒక్క నిధులు తీసుకురా మా గ్రామానికి ఎమ్మెల్సీగా చేసినాడు, మధ్యలోనే బంద్ చేసి మరి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేసినాడు. ఇన్ని రకాలుగా చేస్తున్న వ్యక్తిని మేము సహించలేదు. ఈ రాజగోపాల్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని నమ్మేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోవడం జరిగింది. 18,000 కోట్ల రూపాయలు సొంత సలాభ కాంట్రాక్టుల కోసం పోవడం జరిగింది. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. బైపోల్ ఇస్తే అభివృద్ధి కాదు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చూసినా మంచి మెజారిటీ
మెజార్టీతో మంచి 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 సంక్షేమ పథకాల రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మా మునుగోడ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి జరిగింది. దీంట్లో ఎలాంటి పొరపాటు లేదు. సో మరి ఇప్పుడు సిపిఐ మద్దతు కూడా ఇస్తారు. గతంలో సిపిఐ ఇద్దరు ఇస్తున్నారు మద్దతు. సో ఎలా ఉంది మరి గతంలో మరి మిమ్మల్ని దూరం పెట్టారు, మరి ఈ యొక్క ఎలక్షన్స్కి దగ్గర రామంటే మీ మనసులు మార్చుకున్నారా? ఖచ్చితంగా మనసు మార్చుకొని ఈ బీజేపీ ఎందుకు ఎన్నికలు తీసుకొచ్చింది, వాళ్ళ యొక్క కుట్ర ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాతనే ఈరోజు కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయం నేనే అని చెప్తున్న దాన్ని సంతోషించి మేము కేసీఆర్కు ఓట్లేస్తాను. బ్రహ్మాండమైన మెజార్టీతో పూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఇక్కడ గెలిపిస్తాం. సో గతంలో మీరే ప్రత్యామ్నాయం ఉండేది, సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు ఇక్కడ కాంగ్రెస్కి పోటీకి, కానీ అలాంటిది మద్దతు ఇచ్చే పరిస్థితి దాకా ఏర్పడ్డది. మీకు ఓట్లు ఉన్నాయా? ఇంకా ఇది చాలా తలకాయ మీద మెడకాయ లేనమాట. ఇది ఒక జాతీయ పార్టీ, ఈ రాష్ట్ర రాజకీయాలు శాసించే పార్టీ. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఏది ఉన్నా ఇప్పటి వరకు నేను చూస్తున్న 20-30 ఏళ్ళ నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ ఏది లేదు. ఒక కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పోషించిన పార్టీ. నీకు దేశంలో కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ సిపిఎం పార్టీ. దీనికి ఓట్లు ఉన్నాయనటం సరి అయింది కాదు, ఓట్లు ఉన్నాయి. చాలా పెద్ద పార్టీ. సో మరి మద్దతుకేనా లేకపోతే ఊర్లలో కూడా అందరూ మరి ఓటర్లు కూడా మీకు ప్రణాళికలు ఉన్నాయా? ప్రణాళికలు ఉన్నాయి, మద్దతే కాదు. ఈ మునుగోడు గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది. పూసుకున్న ప్రభాకర్ రెడ్డిని సుమారు 50-60 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది. 1000 ఓట్లు. సో తుప్రాన్పేటలో ఉన్నటువంటి మరి సర్పంచ్ గారు జంగయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి గతంలో 2018లో వెనకంజలో ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ను మరి ఈసారి ఖచ్చితంగా ప్రత్యర్థి సీఎం అయినప్పటికీ కూడా మరి గెలుపు బాటలకు ఎలా ప్రయత్నిస్తారో తెలుసుకుందాం. చెప్పండి జంగయ్య గారు, మీరు గెలిచారు సర్పంచ్గా, కానీ మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గతంలో వెనకంజలో ఉన్నాడు, మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. సో ఈసారి ఎలా చేస్తారు? ఈసారి ఖచ్చితంగా ముందంచెలో ఉంటాడు. మా తుప్రాన్పేట వస్తగలగల్లా గతానికన్నా పడ్డదాని మీద డబల్ ఓట్లు వేపిస్తున్నాము. ఇక్కడ వన్ సైడే ఉంది టీఆర్ఎస్, 85% ఓట్లు పడతాయి. ఇక్కడ మిగతా పక్షాలు కూడా కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళ సహకారంతో అందరము మా తుప్రాన్పేటలో పనిచేసి 80% వేపిస్తాం అనేది తీర్మానం చేసుకున్నాం. అందరం చాలా కష్టపడుతున్నాం. మేము కూడా మా ఊర్లో కూడా అందరికీ అర్థమైంది ఏంటంటే మన సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ చూసి దానివల్ల అందరూ మారడం జరిగింది. ఇంకొకటి, ఈ రాజగోపాల్ అనే వ్యక్తి 3-4 సంవత్సరాలు ఆయన గెలిచి ఏ ఒక్కరోజు కూడా ఈ తూప్రాన్పేటలో ఆయన పాపాన పోలేదు. ఆయన ఎప్పుడైతే ఆయన రాజీనామా చేసిండో అప్పుడే వచ్చిండు. ఆయన వల్ల ఏది కాదనేది డిసైడ్ అయిపోయారు అందరూ. ఆయన ఓన్లీ కాంట్రాక్ట్ల వరకే ఆయన కోట్ల రూపాయలు 1800 కోట్ల రూపాయల కోసమే పోయిండు తప్ప మా మునుగోడుకి చేసేది ఏం లేదు. ఆయన మునుగోడు ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి మా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిని అత్యంత మెజార్టీతోటి 50,000 ఓట్ల మెజార్టీతోటి గెలిపిస్తారనేది నా విశ్వాసం ఉంది. సో మొత్తంగా ఇక్కడ మరి మునూరు కాపులు కావచ్చు, యాదవ్స్ కావచ్చు పెద్ద పాత్ర పోషిస్తారు కదా, వాళ్ళతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఆత్మీయ సమ్మేళనం అయిపోయిందా? అయింది. సో ఏమంటారు? మాకు ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చిన ఎమ్మెల్యే గారు గొల్లమల్ల యాదవ్ గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఊళ్ళో అందరూ యాదవులు కానీ మునూరు కాపు కానీ అందరూ ఒక్కతాటి మీదకి వచ్చి మా పుసుకుల ప్రభాకర్ రెడ్డికి అత్యంత ఓట్లు వేసి గెలిపిస్తాం అనేది ఏడికి పోయినా ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు. ఆ పథకాలు ఏదైతే మన కేసీఆర్ సీఎం గారు పెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా లబ్ధి పొందిరు కాబట్టి అందరూ విశ్వాసంగా ఉర్రు. ముసలోళ్ళు కానీ పెద్దలు కానీ రైతులు కానీ అందరూ రైతు బంధు వస్తుంది కాబట్టి అన్ని పథకాలు ఏదో ఒక పథకం ఖచ్చితంగా ఒక కుటుంబానికి రాని కుటుంబం అనేది లేదు. ఉంటే 100లో 1 ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ మన కేసీఆర్ సీఎం గారు పెట్టిన పథకాలు అన్నీ అందినాయి కాబట్టి అందరూ బ్రహ్మరథం పడుతుంది తూప్రాన్పేటలో. సో పోటీ ఎవరి మధ్యలో ఉండే అవకాశం ఉంది? మరి మహిళగా కూడా మరి ముందుకు వస్తుంది వారసత్వం తీసుకొని, మరి ఎలా? మాకు బీజేపీ అనేది 3వ స్థానం, మాకు 2వ స్థానంలో మాకు ఇంతో అంత పోటీ ఇచ్చేదంటే కాంగ్రెసే. సో మహిళల ఓట్లు ఎలా ఉండబోతున్నాయి? మరి మహిళా తీర్పు కూడా మహిళల్లో అవనిలో సగం, మరి ఓట్లలో కూడా సగం మంది ఉన్నారు కదా. మహిళలు కూడా ఆలోచించేది ఏంటంటే మాకు ఉత్తర పెన్షన్లు కానీ మాకు ఏదో రకంగా పథకాలు కేటీఆర్ కిట్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి అందరూ మేము ఎవరైతే మాకు ఆదుకున్న వాళ్ళకే ఓటేస్తామని ఆలోచిస్తున్నారు. బీజేపీ అంటేనే సిధరించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చే పింఛన్ ఎంత 600 రూపాయలు ఇస్తారు. మన కేసీఆర్ సీఎం గారు ఇచ్చే పింఛన్ ఎంత అంటే 2016 ఇస్తారు. కాబట్టి దానికి అందరూ ఏ ఇంటికి పోయినా, నేను ఒక సర్పంచ్గా నేను ఏ ఇంటికి పోయాడినా కూడా ఏ అవ్వని కలిసినా కూడా అయ్యా మనం వేసేది సార్కి వేద్దాము,
మన సీఎం సార్కే కేసీఆర్కి వేస్తాం, కారు గుర్తుకి వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తాం అనేది బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. సో మరి మొత్తం తిరిగేవా ఊరంతా? ఊరంతా తిరిగాను నేను, రోజు అదే తిరుగుతున్నాం. సో వార్డు మెంబర్ల పరిస్థితి ఎలా ఉంది? అందరు సులభంగానే ఎవరు. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. వర్ధిల్లాలి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. పాంప్లెట్లు ఏమైనా ఉన్నాయా?